హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ an ఇంటెలిజెంట్ బాయ్. ఒక తెలివైన అబ్బాయి. ఒకరోజు ఒక తెలివైన అబ్బాయి రాజు దగ్గరికి పని కోసం వెళ్తాడు. వన్ డే an ఇంటెలిజెంట్ బాయ్ గోస్ టు ద కింగ్ ఫర్ వర్క్. రాజు ఆ అబ్బాయిని తన గుర్రాన్ని చూసుకునే పనిని అప్పచెప్తాడు. ద కింగ్ అపాయింట్స్ హిమ్ యాజ్ అన్ అటెండెంట్ టు హిస్ హార్స్. కొద్ది రోజుల తర్వాత రాజు అబ్బాయిని పిలిచి ఆ గుర్రము ఎటువంటిది అని అడుగుతాడు. ఆఫ్టర్ సమ్ డేస్ ద కింగ్ ఆస్క్డ్ ద బాయ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ హిజ్ హార్స్. ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే, గుర్రం మంచిదే కానీ మేలుజాతి గుర్రం కాదు అని చెప్తాడు. ద బాయ్ రిప్లైడ్ దట్ ద హార్స్ వాజ్ గుడ్ బట్ ఇట్ వాజ్ నాట్ ఆఫ్ ద టాప్ బ్రీడ్. అప్పుడు రాజు ఎలా చెప్పగలుగుతావు అంటాడు. ఏం లేదు మహారాజా, మేలుజాతి గుర్రాలు నేల మీద గడ్డి మేయవు. నోటితో గడ్డిని తీసుకొని మెడ పైకెత్తి అప్పుడు తింటాయి. కానీ ఈ గుర్రమేమో నేల మీదనే ఆవుల్లాగా ఎనుముల్లాగా నేల మీదనే మెడ వంచి తింటూ ఉంది. దాన్ని బట్టి నేను చెప్పగలిగినాను అంటాడు. సో దిస్ కౌ eats the grass without lifting its neck. That's why I could say that it's not of the top breed. రాజుకు డౌట్ వచ్చి ఆ గుర్రాన్ని తనకు ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి పోయి అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తా అంటే, ఈ గుర్రం చిన్నగా ఉన్నప్పుడు దాని తల్లి చనిపోతే ఆవు పాలిచ్చి పెంచినాను అని చెప్తాడు. ఐ ఫెడ్ దిస్ హార్స్ విత్ ద కౌ మిల్క్. అప్పుడు రాజుకి అర్థమవుతుంది, ఆవు పాలు తాపడం వల్ల ఆవు ఎలా గడ్డి మేస్తుందో అలానే మేస్తున్నది అని రాజుకి అర్థమవుతుంది. చాలా సంతోషమైపోతుంది రాజుకు ఆ పిల్లవాడి తెలివితేటల గురించి. హీ గేవ్ వన్ హార్స్ అండ్ సమ్ రైస్ టు హిస్ పేరెంట్స్ యాజ్ గిఫ్ట్. తర్వాత ఆ అబ్బాయిని రాణిగారి కోటలో పనికి నియమిస్తాడు. ద కింగ్ అపాయింటెడ్ దట్ బాయ్ యాజ్ అన్ అసిస్టెంట్ టు ద క్వీన్. కొద్ది రోజుల తర్వాత రాజు అబ్బాయిని పిలిచి, రాణిగారి గురించి నీకేమర్థమైంది అంటాడు. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ అబౌట్ యువర్ క్వీన్ అంటాడు. ఆ అబ్బాయి చెప్తాడు, రాణిగారికి నువ్వంటే మంచి ప్రేమ, కానీ ఆమె పుట్టుకలోనే ఏదో రహస్యం ఉంది అంటాడు. రాణి లైక్స్ యూ వెరీ మచ్ బట్ దేర్ ఈజ్ సంథింగ్ సీక్రెట్ ఇన్ హర్ బర్త్ అంటాడు. రాజుకు డౌట్ వచ్చి తన అత్తమామల దగ్గరికి వెళ్ళి ఆ రాణి గురించి అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళ అత్తమామలు ఏం చెప్తారంటే, మా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాము అని మీ నాన్నకు మేము ప్రామిస్ చేసినాము. మా కూతురు 6 నెలల వయసులోనే చనిపోయింది. ఒక పేదింటి అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకొని రహస్యంగా నీకు ఇచ్చి పెళ్లి చేసినాము అంటారు. దెన్ ద కింగ్ రియలైజ్డ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద బాయ్. అబ్బాయి తెలివి గురించి బాగా అర్థమైపోయింది. నువ్వు రాణిగారు బర్త్లో డిఫరెన్స్ ఉందని ఎలా తెలుసుకోగలిగినావు అంటాడు. ఏం లేదు మహారాజా, గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు పని వాళ్ళను ఎక్కువగా చేదరించుకోవడము, అసహించుకోవడము, చిన్నచూపు చూడడము చేయరు, ఆప్యాయంగా చూసుకుంటారు. ఈ రాణిగారేమో ఎప్పుడూ చేదరించుకుంటూ, అసహించుకుంటూ, చులకనగా చూస్తూ ఇరిటేషన్గా ఉంటుంది పని వాళ్ళతో. దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది, ఈమెది రాజవంశం కాదు అని అర్థమైపోయింది మహారాజా అంటాడు. ఓకే, ఫైనల్గా రాజుగారు తన గురించే అడుగుతాడు. నా గురించి నీకేమర్థమైంది అంటాడు. వాట్ డూ యూ అండర్స్టాండ్ అబౌట్ మీ అంటాడు. ఆ అబ్బాయి కొంచెం భయపడతాడు, టెన్షన్ పడతాడు. మహారాజా, ఐ కాంట్ సే ఎనీథింగ్, ఐ నో అబౌట్ యూ బట్ ఐ కాంట్ సే అంటాడు. నేను చెప్పలేను అంటాడు. ఏం పర్లేదులే చెప్పు, నథింగ్ హ్యాపెన్స్, ప్లీజ్ టెల్ అంటాడు.
నువ్వు నాకు పనిష్మెంట్ ఇవ్వను, నన్ను చంపను అని మాటిస్తే చెప్తాను మహారాజా అంటాడు. ఇఫ్ యూ ప్రామిస్ మీ దట్ యూ విల్ నాట్ టేక్ మై లైఫ్ ఐ విల్ సే అంటాడు. ఓకే చెప్పు అంటాడు. మహారాజా మీరు మంచి వాళ్ళే, బాగా పరిపాలన చేస్తున్నారు, నో డౌట్. నీ పుట్టుకలోనే ఏదో రహస్యం ఉంది, రాజవంశం కాదు. యువర్స్ ఈజ్ నాట్ ఏ రాయల్ ఫ్యామిలీ, మీది రాజవంశం కాదు అని చెప్పేస్తాడు. రాజుకు విపరీతమైన కోపం వస్తుంది. కానీ మాట ఇచ్చినాడు. వాళ్ళ డాడీ దగ్గరికి పోయి అడుగుతాడు, ఏంటి రహస్యం, నేను మీ బిడ్డని కాదా అని క్వశ్చన్ చేస్తాడు పేరెంట్స్ను. అవునైనా మాకు బిడ్డలు లేరు, రాజ్యానికి వారసులు లేకుండా పోతారనే ఉద్దేశంతో ఎవ్వరికీ తెలియకుండా ఒక పేదింటి బిడ్డని తీసుకొచ్చి పెంచుకున్నాము, ఆ పేదింటి బిడ్డే నువ్వు అని చెప్తాడు. అమ్మయ్య, రాజుగారికి ఆ పిల్లవాని ముందు మంచి గురి కుదిరింది. తన సలహాదారునిగా నియమించుకుంటాడు, మంచి పదవి ఇస్తాడు. ద కింగ్ గివ్స్ హిమ్ ఏ గుడ్ పొజిషన్ అండ్ అపాయింట్స్ హిమ్ యాజ్ హిజ్ అడ్వైజర్. సో మనిషి గురించి తెలియాలంటే ఆ మనిషి పుట్టుక, జీన్స్, పెరిగిన వాతావరణాన్ని బట్టే ఉంటాయి. ఇప్పుడు ఆ మనిషి దగ్గర కోట్లు ఉన్నాయా, అధికారం ఉండదా అనే దాన్ని బట్టి అతని నేచర్ను డిసైడ్ చేయలేము. అతను ఎక్కడ పుట్టినాడు, ఎవరికి పుట్టినాడు, ఎటువంటి వాతావరణంలో పెరిగినాడు, అతని ఫ్రెండ్స్ ఎవరు, దాన్ని బట్టే అతని నేచరు షేప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.